చేనేత కార్మికుల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని చేనేత జౌళి శాఖ ఏడీ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడలో చేనేత కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేములవాడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని, నేత కార్మికుల కోసం వేములవాడలో ప్రభుత్వం యార్ను డిపో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని నేత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం పలు చేనేత సహకార సంఘాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నేత కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారులు, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపల్లితో పాటు సిరిసిల్లలోని 3 చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా సొసైటీ చైర్మన్ ఢిల్లీలో చర్చల మంత్రి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే బీసీలకే పెద్దపీట, ఈ ప్రజాపాలనలో బీసీలకే పెద్దపీట వేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం మీ యార్న్ డిపోలు కానీ, మీ మిల్లులు కానీ కరెంటు బిల్లు వాళ్ళు విడిచిపోయిన బిల్లు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని తెలుసు. మీకు కూడా అంటే మీరు కూడా అనుకోని ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నట్టే మాకు కూడా చాలా సంతోషం. మాకు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ యార్న్ డిపో ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నామంటే మేము కూడా అప్పుడు సహకరించడం జరిగింది. మీరు ఇంకా ముందు మీరు ఇంకా పైకి ఎదగాలని, ఇట్లనే మీరు కార్మికులు పైకి ఎదగాలని, అక్కయ్యలు అన్నదమ్ములు ఇప్పుడు మనకు గరీబులకు నగరం అటువంటి జిల్లాకు నేషనల్ కలెక్టర్ రావడం, అదేవిధంగా మొట్టమొదటి కార్యక్రమమే మన చేనేత గురించి, చేనేత దినోత్సవం గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ తెలుసు, చేనేత అనేది మనిషి నాగరికత అనేది, మనిషికి నాగరికత అనేది బట్ట కట్టడంతోనే మొదలైంది. ఆ బట్ట చేనేత బట్టనే. అటువంటి అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి కళ చేనేత కళ. వీళ్ళందరినీ కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులను పిలవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ చేనేత అనేది కూడా మన చరిత్రలో, సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో, చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైంది. ఒకప్పుడు ప్రపంచమంతా మనం నేసిన బట్టనే కట్టేవాళ్ళు, భారతదేశం నుంచి పోయిన ఆ బట్టనే కట్టేవాళ్ళు. అగ్గిపెట్టెలో పట్టే బట్టను చీరను నేసినటువంటి చరిత్ర, గొప్ప నైపుణ్యం మన నేతన్నలకు సొంతం. అదేవిధంగా ఒకప్పుడు జూలియస్ సీజర్ అనే ఒక గొప్ప రోమన్ సామ్రాజ్య చక్రవర్తి భారతదేశంకు మా బంగారం అంతా తరలిపోతుంది వాళ్ళ బట్టల వల్ల, ఇతర ఉత్పత్తుల వల్ల అన్నారు. ముఖ్యంగా అది మన చేనేత బట్టల వల్లనే, మన చేనేత వస్త్రాల వల్లనే వాళ్ళకు దిగుమతి చేసుకొని మనకు బంగారం ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ బంగారం అంతా కూడా మన దేశానికి వచ్చింది. ఆ విధంగా మన దేశం ప్రపంచంలోనే, ప్రపంచ సంపదలో 25% మన దేశంలోనే ఉండదు. ఇవాళ అమెరికా, చైనా అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ కాలంలో మరి ప్రపంచ సంపదలో పావువంతు మన దేశంలోనే ఉండేది. కేవలం చేనేత ఇట్లాంటి మన హస్తకళల వల్లనే. అందువల్ల ఈ హస్తకళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ చేనేత యొక్క దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. చేనేత ప్రాముఖ్యతను తెలుసుకొని, గుర్తించి ఈ సంఘాలు ఏర్పాటు చేసి రకరకాల ప్రోత్సాహకాలు ఇచ్చి చేనేతను అంతరించిపోకుండా, అంటే మెషినరీతో వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ తక్కువ అవుతుంది, కాబట్టి చేనేతకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ వచ్చిన క్రమంలో కూడా పారిశ్రామిక ఉత్పత్తి పెరిగినా కూడా మరి చేనేతకు గుర్తింపు ఇచ్చి కళను సజీవంగా ఉంచాలని చెప్పి మన ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చేనేత దినోత్సవ ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఇది మన స్వాతంత్ర ఉద్యమంతో కూడా ముడిపడి ఉంది. మన స్వాతంత్రోద్యమ, జాతీయ ఉద్యమ భావోద్వేగం అంతా కూడా చేనేతతో ముడిపడి ఉంది. అందుకే మొట్టమొదటిసారిగా నిజంగా చెప్పుకోవాలంటే ఈ దేశంలో జాతీయోద్యమంలో స్వాతంత్రోద్యమం అనేది బెంగాల్ విభజనను అడ్డుకునే వందే మాతరం ఉద్యమంతో స్టార్ట్ కావడం జరిగింది. ఆ ఉద్యమంలోనే ఈ విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ ఉత్పత్తులకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేనేతను ప్రోత్సహించడం జరిగింది. కాపాడుకుంటేనే
మన యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, మన నేతలు బాగుంటారు, అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఒక సింబాలిక్గా అంటే ఒక చిహ్నంగా మన చేనేతను తీసుకోవడము, రాట్నాన్ని వడకడం తీసుకోవడము, ఆయన కూడా స్వయంగా ఆయన ఆశ్రమంలో ఈ వడకడాన్ని తప్పనిసరి చేయడం, అప్పటి నుంచే మన నాయకులందరూ కూడా తప్పనిసరి ఖాదీ వసంతారు అనేది కూడా చేయడం జరిగింది. అంటే ఇంత చరిత్ర ఒక జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన దాని వెనుక ఒక నేపథ్యంగా ఒక మన జాతి భావోద్వేగాలకు ప్రతినిధిగా నిలిచినటువంటి గొప్ప చరిత్ర మన యొక్క చేనేత పరిశ్రమకు ఉంది. కాబట్టి దాన్ని ఎట్లయినా సరే మనం నిలబెట్టుకోవాలి. అనేక ప్రయత్నాలు అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా చేనేతకు రకరకాలుగా చేయూతనిస్తూ ఈ యొక్క కళను మనం కాపాడుకుంటూ రావడం అనే దానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. దీన్ని ఎందుకంటే ఒక జాతి యొక్క చరిత్ర కానీ దాని యొక్క సంస్కృతి కానీ చేనేతలో బాగా ప్రతిఫలిస్తుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా ఏ దేశానికైతే మనం అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు,